హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈసెట్‌కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో, ఈసెట్ అంటే అందరికి తెలిసే ఉంటదనమాట. మనము డిప్లొమా చేసిన తర్వాత డైరెక్ట్‌గా బీటెక్‌లోకి ఎంటర్ అవ్వడానికి రాసే ఎగ్జామే ఈసెట్. ఓకే. సో, ఈ ఈసెట్ ఎగ్జామ్‌లో మనకు మోస్ట్‌లీ 4 స్టెప్స్ ఉంటాయి. సో, ఫస్ట్ మీరేం చేస్తారంటే ఏదైనా ఒక క్రోమ్ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఏపీ ఈసెట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్‌సైట్ వస్తది కదా! ఏపీఎస్‌సీహెచ్ అని ఆ వెబ్‌సైట్‌లోకెళ్తే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతది. ఓకేనా? దీంట్లో మీకు ఓవరాల్‌గా 4 స్టెప్స్ ఉంటాయి. మీ అప్లికేషన్ కంప్లీట్ చేయడానికి 4 స్టెప్స్. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు డిప్లొమాకి సంబంధించిన హాల్ టికెట్ అడుగుతది. మీకు డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఓకే. ఇదొకటి. తర్వాత క్యాండిడేట్ నేమ్. ఇక్కడ మీకు 10థ్ క్లాస్‌లో మీ నేమ్ ఎలా అయితే ఉంటదో అలాగే ఎంటర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఏదోకటి. బిఏ బాబు అని సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. డిప్లొమాలో హాల్ టికెట్ నెంబర్ 2, 3, 4, 5 సంథింగ్. ఓకే. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ కూడా నేను ఇక్కడన్నీ ర్యాండమ్ నెంబర్స్ ఇస్తున్నాను. మీరేం చేస్తారంటే ఎగ్జాక్ట్‌గా మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే. ఇక్కడ మొబైల్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి. తర్వాత ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎవరిది? మీదా? లేదంటే మీ ఫాదర్‌దా? మదర్‌దా? రిలేటివ్స్‌దా? ఓకేనా? ఇక్కడ మాక్సిమం మీరు మీ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీకు కౌన్సెలింగ్‌కి గానీ, లేదంటే వెబ్ ఆప్షన్స్ గానీ ఈ నెంబర్ యూజ్ అవుతది. ఓకే. తర్వాత ఆల్టర్‌నేటివ్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఆల్టర్‌నేటివ్ నెంబర్ కావాలంటే మీ ఫాదర్‌ది, మీ మదర్‌ది ఎవరిదైనా ఇచ్చుకోవచ్చు. లేదు మీ దగ్గర సెకండ్ నెంబర్ ఉందంటే సెకండ్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ఓకే. తర్వాత ఈమెయిల్ ఐడీ. ఈమెయిల్ ఐడీ వచ్చేసి మీరు ఈ ఈమెయిల్ ఐడీ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్‌కి రిలేటెడ్, నెక్స్ట్ కౌన్సెలింగ్‌కి రిలేటెడ్, వెబ్ ఆప్షన్స్‌కి రిలేటెడ్ ఈ డీటెయిల్స్ మొత్తం మీకు ఆ ఈమెయిల్‌కే వస్తాయన్నమాట. సో, ఎగ్జాక్ట్ కరెక్ట్‌గా ఈమెయిల్ ఇవ్వండి. ఓకేనా? తర్వాత క్యాస్ట్. ఇక్కడ క్యాస్ట్‌లో మీరు ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ సంథింగ్ పెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్స్‌లో ఎలా ఉండేదంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని ఇలా 4 ఉండేటివి ఈజీగా. ఇంకొకటి బీసీఈ అని ఉండేది. కాకపోతే ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఓసీ అని, బీసీఏ అని, బీసీ అని, తర్వాత ఎస్సీ 1, 2, 3 అని, ఎస్టీ అని ఇలా వచ్చున్నాయన్నమాట. ఇవి ఎగ్జాక్ట్‌గా మీరేం చేయాలంటే వెబ్‌సైట్‌లోకెళ్ళి మీ కేటగరీ దేంట్లో వస్తదో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? లేదు మీకు దీని మీద కూడా ఒక వీడియో కావాలంటే కామెంట్స్‌లో అడగండి. ఫుల్ వీడియో ఒకటి చేస్తా. తర్వాత సబ్ కేటగరీ. అంటే ఓసీలో మీకు కొన్ని కేటగరీస్ ఉంటాయి. తర్వాత బీసీలో కేటగరీస్ ఉంటాయి. ఎస్సీలో కేటగరీస్ ఉంటాయి. ఎస్టీలో కేటగరీస్ ఉంటాయి. ఇలా మీకు ఏ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని కేటగరీ ఎంటర్ చేయండి. దీని తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ పేమెంట్ మెథడ్ ఏది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదో ఒకటి. మీ దగ్గర డెబిట్ కార్డ్ ఉంటే అంటే ఏటీఎం కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ పెట్టుకోండి. లేదా క్రెడిట్ కార్డ్ ఉందంటే క్రెడిట్ కార్డ్ పెట్టుకోండి. ఓకేనా? తర్వాత అది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా అమౌంట్ చూపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎస్టీ పెట్టా 700 ఉంది. ఓసీ పెడదాం చూద్దాం ఎంత ఉందో 800 ఉంది. ఓకేనా? ఇలా క్యాస్ట్ బట్టి ఈ అమౌంట్ కొంచెం వేరీ అవుతా ఉంటది. దీంతో పాటు మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఎక్స్ట్రా కూడా అడుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్కింగ్ అనుకోండి. నెట్వర్క్ మెయింటెనెన్స్ ఛార్జ్ అన్నట్టుగా ఒక 10-20 రూపీస్ ఎక్స్ట్రా అడుగుతారనమాట. ఓకేనా? ఓకే. నేను ఇక్కడ రాంగ్ డీటెయిల్స్ ఇచ్చా కాబట్టి నేను ప్రొసీడ్ అవ్వలేకపోతున్నా. మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తే మీకు ఇంకోటి పేమెంట్ గేట్‌వే రిలేటెడ్ ఒకటొస్తది. తర్వాత పేమెంట్ రిలేటెడ్ ఒక ఐడీ గూడా వస్తదనమాట. ఓకే. దాన్ని పే చేసిన తర్వాత మీరు డైరెక్ట్‌గా ఈ స్టెప్‌కొచ్చేస్తారు. ఇక్కడ ఇప్పుడు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసింది మొత్తం ఈ స్టెప్‌లో అనమాట. తర్వాత మీరు పేమెంట్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్‌లోకి వచ్చేస్తుందనమాట. ఇన్ కేస్ మీరు ఇక్కడ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చారనుకోండి. ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ వస్తే సక్సెస్ అయితే సక్సెస్ అని ఉంటది. లేదు పేమెంట్ కట్టాలి అనుకుంటే పే అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఇది అనమాట. తర్వాత ఫిల్ అప్లికేషన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, తర్వాత డిప్లొమా హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ప్రెస్ చేస్తే మీకు ఇలా పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఈ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ డీటెయిల్స్ మొత్తం నీట్‌గా ఎంటర్ చేయండి. ఈ పేజ్ వచ్చేసి మనము ఆఫ్టర్ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత వస్తది.
ఇక్కడ మనం పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు పేమెంట్ ఐడి ఇది వస్తుంది కదా మొత్తము డీటెయిల్స్. తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు మీ పేరు ఎంటర్ చేయండి యాజ్ పర్ 10th మార్క్ లిస్ట్. తర్వాత మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ ఎంటర్ చేస్తారు. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ మీరు ఏదైనా డీటెయిల్స్ ఎంటర్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా తప్పైంది అనుకోండి, కొంచెం చేంజ్ చేయడానికి ఒక పెద్ద లెంతీ ప్రాసెస్, తలకాయ నొప్పి అనమాట. సో ఎంటర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఈ రెండు మీకు అంత అవసరం లేదు. ఓకే, తర్వాత ఇక్కడ మీకు ఇన్కమ్ క్యాస్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఇన్కమ్ క్యాస్ట్ డీటెయిల్స్ అది ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు డౌట్ ఏంటంటే ఇన్కమ్ క్యాస్ట్లో 2 నెంబర్స్ ఉంటాయి. ఒకటి ఏపీ సంథింగ్ ఉంటుంది అనమాట, అది సచివాలయంకి రిలేటెడ్ రెఫరెన్స్ నెంబర్. మీరు అది ఎంటర్ చేయకూడదు. ఐసీ అనే నెంబర్తో స్టార్ట్ అవుతుంది, ఐసీ సంథింగ్. ఓకేనా, అది ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇన్ కేస్ అవి మీ డీటెయిల్స్ కరెక్ట్ అయితే మీరు ఎస్ ప్రెస్ చేస్తారు, లేదు అనుకుంటే నో ప్రెస్ చేస్తారు. తర్వాత ఏం చేయాలంటే మీరు క్యాస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. క్యాస్ట్ డీటెయిల్స్ కూడా అంతే అనమాట. మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో 2 నెంబర్స్ ఉంటాయి. మీకు సీజీ అనే నెంబర్తో స్టార్ట్ అయిందని ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎస్ ప్రెస్ చేస్తారు, అంతే. తర్వాత మీకు ఏమన్నా స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ సర్టిఫికేట్స్ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ, స్టేట్ లెవెల్ ఇవి ఏమన్నా ఉంటే మీరు ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఏమవుతుందంటే మీరు కౌన్సిలింగ్లో అలాంటప్పుడు ఆ వెరిఫికేషన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇలా ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి. తర్వాత ఏమన్నా ఫిజికలీ హ్యాండిక్యాప్డా కాదా, లైక్ బ్లైండ్నెస్, లేదంటే వినలేకపోవడం, మాట్లాడలేకపోవడం, ఏదైనా మెంటల్ ఇల్నెస్, ఇలా ఏమన్నా ఉంటే మీరు వాటిలో ఈ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ, మీరు మైనారిటీ అయితే మైనారిటీ, నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏమవుతుందంటే అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఒకటి ఉంటుంది. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఒక దగ్గర ఉన్నారనుకోండి, ఆ ప్రజెంట్ అడ్రస్ అది ఎంటర్ చేస్తారు. తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ ఇన్ కేస్ ఇప్పుడున్న కరెంట్ అడ్రస్ ప్లస్ మీ పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ అయితే మీరు ఇక్కడ ఒక అడ్రస్ ప్లస్ ఇక్కడ ఒక అడ్రస్ ఎంటర్ చేయండి. లేదు పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత క్వాలిఫికేషన్. ఈ సెట్కి మీరు 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత రాయొచ్చు, లేదంటే బీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత రాయొచ్చు. సో మీరు ఏది కంప్లీట్ చేసి రాస్తున్నారు అది సెలెక్ట్ చేసుకోండి. నేను డిప్లొమా సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఏ బ్రాంచ్, మీ యొక్క హాల్ టికెట్, ఏ ఇయర్ పాస్ అవుతారు ఇది. ఇన్ కేస్ మీరు 25లో పాస్ అయితే 25, 24 అయితే అలా మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అవుతారో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎస్ఎస్సి ఈక్వివాలెంట్ 10th క్లాస్ డీటెయిల్స్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీ 10th హాల్ టికెట్ నెంబరు, తర్వాత ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఏ మంత్ పాస్ అయ్యారు, ఇది సెలెక్ట్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా మీరు ఇది ఎంటర్ చేయగానే ఇక్కడ మీ డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, ఇన్ కేస్ అవి కరెక్ట్ అయితే ఎస్ అని ప్రెస్ చేయండి, లేదంటే నోస్ ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఇది మెయిన్ అనమాట. ఇక మీకు ఫీజు రింబర్స్మెంట్ ఇలా ఉంటాయి కదా, వాటిలో ఇది ఒక మెయిన్ స్టెప్ అనమాట. మీరు లోకల్, నాన్ లోకల్, లేదంటే మీకు సీట్ అలొకేట్ చేసేటప్పుడు ఓకేనా, లోకల్, నాన్ లోకల్ చూస్తారనమాట. ఈ డీటెయిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లాస్ట్ మీరు 7th క్లాస్ నుంచి ప్రజెంట్ డిప్లొమా వరకు ఎక్కడెక్కడ చదివారు దాన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా మీరు ఏ రీజన్కి సంబంధించిందో జనరేట్ చేస్తుంది అనమాట. సో మీరు 7th క్లాస్ నుంచి డిప్లొమా వరకు ఎక్కడ చదివారో ఆ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి, అండ్ ఇయర్తో పాటు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిప్లొమా నాది 26 ఎండ్ అవుతుంది అనుకో, 26 దాని తర్వాత 25 అలా. ఇక్కడ ఏమైనా గ్యాప్ ఉంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 6th 7thలో 1 ఇయర్ గ్యాప్ తీసుకొని అలా ఏమైనా గ్యాప్స్ ఉంటే అకార్డింగ్లీ ఆ ఇయర్స్ కూడా ఎంటర్ చేయండి. ఓకేనా, తర్వాత ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్కి ఏ క్వశ్చన్ పేపర్ రాయాలనుకుంటున్నారు, సివిలా లేదంటే ఏదో, ఇక్కడ మీ బ్రాంచ్ బట్టి ఈ ఆప్షన్ వస్తుంది అనమాట. ఆటోమేటిక్గా రాస్తారు ఇక్కడ. తర్వాత మీ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. ఇక్కడ ఇవి అప్లోడ్ చేసేటప్పుడు మీకు <50 KB ఉండాలి, ఏది ఫోటో అయితే, అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు <30 KB ఉండాలి. తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ ఏవేవి కావాలో మీరు మీ దగ్గరలో ఉన్నట్టు ఒక 5 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ బాక్స్ టిక్ కొట్టి సేవ్ చేసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ప్రివ్యూ అండ్ సబ్మిట్ ప్రెస్ చేస్తారు.
అక్కడ సేవ్ అండ్ ప్రివ్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట. అంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఇక్కడ మీరు ఏమేమి ఎంటర్ చేశారో ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇవన్నీ మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉంటే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. ఓకేనా? లేదు ఏమైనా మోడిఫికేషన్ చేసుకుంటే ఇప్పుడే చేసుకోండి. తర్వాత మీరు ఇంకొక స్టెప్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు మోడిఫికేషన్ చేసేదానికి ఉండదు. ఓకే, కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ ఇన్ కేస్ అన్ని కరెక్ట్గా ఉంటాయి. లేదు ఏమైనా తప్పు ఉంటే మోడిఫై చేసి. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని తెలిసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ నొక్కేయండి. ఓకేనా? ఇక్కడ మీకు అప్లికేషన్ కన్ఫర్మ్ అయినట్టు చూపించింది అండ్ అప్లికేషన్ యొక్క నెంబర్ కూడా వచ్చింది. ప్రింట్ అప్లికేషన్ నొక్కండి. మీ అప్లికేషన్ ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సేవ్. సో ఇంకా మీకు డిప్లొమా రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూడండి.